నమస్తే అండి, నేను రజా. వీధి కుక్కల మీద భారీ స్థాయి యుద్ధమే జరుగుతూ ఉంది. కొంతమంది జంతు ప్రేమికులు ఢిల్లీలో జరుగుతున్నటువంటి దానిపై కోపంగా ఉంటే, జంతు వ్యతిరేకులు మాత్రం మీ పిల్లల్ని గరిస్తే మీకు ర్యాబీస్ వస్తే నొప్పి తెలుస్తూ ఉంటుంది, రోడ్ల మీద ఉండే కుక్కలను చూస్తే మాకు తెలుస్తుంది నొప్పి, మీరు జంతు ప్రేమికులు అయితే మీ ఇళ్లలో తీసుకెళ్లి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడేది జరుగుతుంది. అయితే వీధి కుక్కలన్నింటినీ కూడా రోడ్ల మీద లేకుండా చేస్తేనో లేకుంటే చంపేస్తే ఏం జరుగుతుంది? వాటిని చంపడం కరెక్టేనా, లేదంటే వాటిని జైల్లో పెట్టిన మాదిరి షెల్టర్స్ లో పెట్టడం కరెక్టేనా? పూర్తిగా కుక్కలన్నింటినీ సమాజంలో లేకుండా చేస్తే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? దాదాపు దేశం మొత్తం మీద 6 కోట్ల కుక్కలు ఉంటే కేవలం ఢిల్లీలోనే 10 లక్షల వరకు ఉన్నాయట. కాబట్టి ఈ వీడియోలో నేను కుక్కల్ని లేకుండా చేస్తే సమాజానికి ఏం జరుగుతుంది, ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే దానికి సంబంధించి పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, దాదాపు 10 లక్షల కుక్కలు ఉన్నాయట. ఒక సర్వే ప్రకారం ఢిల్లీలో ప్రతిరోజు 2000 కుక్క కాట్లకు గురవడం జరుగుతుంది. అందుకే సుప్రీంకోర్టు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందని నాకు ఒక ఆర్టికల్ చదవంగా తెలిసినటువంటి విషయం. అయితే కుక్క కాట్లు ఎక్కువైపోవడానికి కారణం మనం చెప్పినా కదా, యాంగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం, ఫుడ్ సరైన స్థాయిలో లేకపోవడం కారణంగా అవి అలా తయారైతే ఉంటాయి. నెంబర్ 1. తర్వాత వాటికి టీకాలు ఏదైతే ఉంటాయో, వ్యాక్సినేషన్ ఇస్తే కనుక ర్యాబీస్ రాకుండా, అవి అప్పుడు కరిచినా కానీ ఏం కాదు, అలా అని చెప్పేసి కరవని కాదు. అదేవిధంగా పిల్లలు పుట్టకుండా న్యూట్రలైజ్ చేసే విధంగా స్టెరిలైజేషన్ చేస్తే కనుక పిల్లలు పుట్టుకదలా ఆగుతుంది. ఈ మూడింటిని చేస్తే కనుక దాన్ని తగ్గించవచ్చు. అయితే ఏంటంటే, కుక్కల్ని కొంతమంది సర్వనాశనం చేసేయాలని, వాటి మీద రోడ్ల మీద ఉంచొద్దని, షెల్టర్స్ లో పడేయాలని, సో వాటిని పూర్తి స్థాయిలో ఉండనివ్వద్దని ఇలా మాట్లాడడం జరుగుతుంది. అసలు కుక్కలు లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్తా చూడండి. కుక్కలు లేకపోతే కనుక పూర్తి స్థాయిలో జీవ వైవిధ్యం అయితే దెబ్బతింది. కుక్కలు వచ్చేసి ఎలుకల్ని, పంది కుక్కల్ని తింటాయి అనమాట. అవి డ్రైనేజీలో ఉంటాయి అనమాట. ఈ ఎలుకలు, పంది కుక్కలు కనుక ఈ డ్రైనేజ్ పక్కన ఈ కుక్కలు కనుక చంపకపోతే, వాటిని తినకపోతే కనుక వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతుంది. కుక్క 4-5 పిల్లలను పెడితే కనుక పంది కుక్క అనేది ఒక 10 పిల్లలను పెట్టిద్ది అనమాట. అది కూడా 3 నెలలకు 6 నెలలకి పెడతా ఉంటాయి అనమాట. దాంతో వాటి వృద్ధి అనేది విపరీతంగా పెరిగిపోతా ఉంటది. ఒకసారి చైనాలో పిచ్చుకల మీద యుద్ధం చేసినారట చైనా రాజకీయ నాయకులు. ఏమంటే, చైనాను వచ్చేసి దాంట్లో పిచ్చుకలు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే, పూర్తి స్థాయిలో పిచ్చుకలు లేకుండా చేద్దామని చెప్పేసి ఏదో చేసినారంట. కంకిలు తినేస్తున్నాయి అని చెప్పేసి. దాంతో ఏం జరిగింది, పిచ్చుకలన్నింటినీ చంపించేసినారు. దాంతో పిచ్చుకల ద్వారా జరిగేది ఏంటంటే, విత్తన ఒక చోట నుంచి ఇంకో చోటకు పడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. దానివల్ల అక్కడ భయంకరమైన నష్టం వస్తే వేరే దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇలా దోవల మీద కూడా దండయాత్రలు కొన్ని దేశాలు అయితే చేసినాయి. సో అక్కడ కూడా ఏదో నష్టం అయితే జరిగింది. సేమ్ అలాంటిది జరగడానికి అయితే అవకాశం అయితే ఉందన్నట్లుగా తేలుతుంది. ఈ కుక్కలు వచ్చేసి పంది కుక్కల్ని, ఎలుకల్ని తింటాయి అనమాట. వాటి వల్ల వాటి సంఖ్య తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, దొంగల వల్ల రక్షణ. అర్ధరాత్రి 12 తర్వాత 1 గంట తర్వాత ఎవడో రోడ్ల మీద వీలైనంత వరకు తిరగరు, అవసరం ఉంటే తప్ప. సో ఒకవేళ ఎక్కువ టైము దొంగలు మాత్రమే అర్ధరాత్రి పూట చీకట్లో తిరగడం అయితే జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు దొంగలు రాకుండా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. 12 వరకు మనం ఎలాగో మెలకుగా ఉంటాం. 1 నుంచి 3 గంటల మధ్య దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఎక్కువ టైంలో లేకపోతే ఎర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో అవి యాక్టివ్ గానే ఉంటాయి. ఈ కుక్క అనేది లేకపోతే కనుక దొంగతనాలు విపరీతంగా జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇక అదే విధంగా పారిశుద్ధ్య కార్మికుల కుక్కలు అయితే పనిచేస్తాయన్నమాట. అంటే మనం విరిసి పడేసినటువంటి నాన్ వెజ్ కావచ్చు, అది పాడైపోయిన చికెన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, వాటన్నిటిని కూడా అవి తింటాయి అనమాట. మనం వాడి పడేసినటువంటి ఆహార పదార్థాలను అవి ఎక్కువగా తింటా ఉంటాయి. అదొకటి అనమాట. అదేవిధంగా మానసిక ప్రయోజనాలు. నిజం చెప్తున్నా, మీలో చాలా మంది కుక్క మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు. కానీ కుక్క పిల్లల్ని, అట్లీస్ట్ కుక్క పిల్ల కరవదు కదా, ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అవన్నీ కూడా పక్కకు పోతాయి అనమాట కొంతకాలం. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. కుక్కలు పూర్తిగా లేకుండా చేస్తే ఇన్ని రకాల నష్టాలు జరగడానికి అయితే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.